తెలియజేస్తున్నాను. నా పేరు సారా అబ్రహాం అండి. సన్ ఆఫ్ డేవిడ్ న్యూ ఆమెన్ చర్చ్ అని YMCA సికింద్రాబాద్లో ప్రతి మంగళవారం మేము రన్ చేస్తాము. సండే సర్వీసు వేరే ప్రాంతంలో జరుగుతూ ఉండేది. అక్కడ కొంచెం హాల్ విషయంలో ఇబ్బంది ఎదుర్కొని ప్రస్తుతానికి ఆపేయబడి ఆన్లైన్ సర్వీస్ చేస్తూ ఉన్నాం. మీరందరూ మా కోసం కూడా ఇది మొదలుకొని ప్రార్థిస్తారని నమ్ముతూ ఉన్నా. ఆల్రెడీ మీరు ప్రార్థించినందుకు చాలా వందనాలు. అయితే నేను నా జీవితాన్ని కొంచెం సాక్ష్యంగా చెప్తూ వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా. నేను ఒక హిందూ కుటుంబం నుంచి దేవుణ్ణి ఎరిగి ఉన్నాను. నా కుటుంబంలో నేను మాత్రమే, అంటే నా తల్లిదండ్రుల తరపు కుటుంబంలో నేను మాత్రమే దేవుణ్ణి తెలుసుకున్నాను. ఇంకా మిగతా వారందరూ అన్యులుగానే జీవిస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి 2011లో నేను బాప్తిజం పొందుకోవడం జరిగింది. బాప్తిజం పొందుకున్నప్పుడు చాలామంది ఈరోజు కూడా మనం సంఘాల్లో చూస్తే ఏమంటారంటే, సిస్టర్ నేను దేవుణ్ణి తెలుసుకోకముందు, బాప్తిజం పొందుకోకముందు నేను చాలా బాగున్నాను, చాలా డబ్బు ఉండింది, ఆస్తి ఉండింది, అంతస్తు ఉండింది. నేను బాప్తిజం పొందుకున్నాక దేవునిలోకి వచ్చాక నేను సమస్తం పోగొట్టుకున్నాను అని చాలామంది చెప్తా ఉంటారు. అయితే అది లోకానుసారమైన ఆలోచన అని నేను అంటాను. ఎందుకంటే నేను 2011లో దేవుని తెలుసుకోక మునుపు నేను MCA చేశాను. నేను ఒక మంచి బిజినెస్ రన్ చేస్తూ ఉన్నాను. నాకు మంచి జాబ్ వచ్చింది. ఆ సమయంలో దేవుడు తప్ప అవన్నీ వ్యర్థమని నేను తెలుసుకున్నా. హల్లెలూయా. ఈరోజు కూడా నేను ఈరోజు వాక్యం చెప్పగలుగుతున్నాను, బోధించగలుగుతున్నాను, మీ నలుగురు ముందు నేను నిలబడ్డాను అంటే నిత్యముగా అది దేవుని కృప తప్ప వేరొకటి కాదు. ఎందుకంటే నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వ్యక్తిని. ఒక నలుగురు వ్యక్తుల ముందు మాట్లాడడం నాకు చాలా భయం, చాలా అంటే చాలా భయం ఇప్పటికీ కూడా. కానీ దేవుడు నిలబెట్టుకున్నప్పుడు మనము ఏ రీతిగా ఉంటాము అనడానికి నేను ఉదాహరణ. హల్లెలూయా. అది చెప్పడానికి నేను ఎంతో గర్వపడతాను. నేను 4 మాటలు మాట్లాడలేని వ్యక్తిని, కానీ దేవుడు తన సన్నిధిలో నిలబెట్టుకున్నప్పుడు ఆయన ఆత్మానుసారంగా ఆయన పరిశుద్ధాత్మతో వాడుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉండడం అది ఆయన కృప వల్లనే సాధ్యం. నేను అందుకే చెప్తా, ఈ బైబిల్ నేను చేసిన MCAని బట్టి ఈరోజు నేను చెప్పలేను, కానీ ఆయన ఇచ్చిన కృపను బట్టి, ఆయన పరిశుద్ధాత్మను బట్టి మాత్రమే మనం మాట్లాడగలుగుతాం. నేను మాట్లాడగలుగుతాను. నేను 2011లో దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు వాక్యం చదవటం తప్ప, సండే సర్వీస్కి వెళ్ళడము, వాక్యం